నవీన జ్యోతిష్యం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో కుంభ లగ్న జాతకులకి 2026వ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలను సూచిస్తుందో ఇప్పుడు మనం డీటెయిల్డ్గా తెలుసుకోబోతూ ఉన్నాం. నేను గ్రహాలకు సంబంధించినటువంటి గోచార డేట్స్ సమయాలు నేను ప్రతి గ్రహానికి క్యాలిక్యులేట్ చేసి ఒక పట్టిక రూపంలో పొందుపరిచి ఇక్కడ డిస్ప్లేలో ఉంచాను. ప్రతి గ్రహానికి ఎదురుగా ఒక సమయం ఇచ్చాను. ఆ సమయంలో ఆ గ్రహం యాక్టివేట్ అయ్యి వాటి యొక్క పూర్ణ ఫలాలని ఆ సమయంలో ఇవ్వబోతూ ఉన్నదని అర్థం. ఈ పట్టికను మీరు అబ్జర్వ్ చేస్తూ ఆ పట్టికలో ఉన్నటువంటి డేట్లను అబ్జర్వ్ చేస్తూ నేను చెప్పేటటువంటి ఫలితాలని అర్థం చేసుకునే దానికి ఒకసారి ప్రయత్నం చేయండి. ఇకపోతే మీ లగ్నాధిపతి అయినటువంటి శనికి గోచార ఫలితాలు శనికి ఎదురుగా ఇచ్చాను. ఆ టైంలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఫలితాలు వర్తిస్తాయి. ఈ సమయంలో మీరు ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ఎదుగుతారు. మీరు మీ టీంని సరిగా మేనేజ్ చేయగలుగుతారు. మీ కింద ఉన్నటువంటి పని వాళ్ళు కానీ మీ టీం మెంబర్స్ కానీ ఎవరైనా కూడా మీరు చెప్పింది వింటారు. మీరు ఒక మంచి టీం లీడ్గాను మేనేజర్గాను ఉండగలుగుతారు. మీకు మేనేజింగ్ క్యాపబిలిటీస్ ఈ సమయంలో పెరుగుతాయి. మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు చాలా చక్కగా బయటికి వెలికి తీస్తారు. మీరు అనుకున్నటువంటి ప్రణాళిక ప్రకారమే అన్ని పనులు కూడా సాగుతూ ఉంటాయి. మీరు చేయాలనుకున్న దాన్ని చేస్తారు. మీరు చేయాలనుకున్న దాన్నే ఇతరులను కూడా ఒప్పించగలుగుతారు. మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఎదుటి వాళ్ళు గుర్తించగలుగుతారు. ఇదే సమయంలో మీకు విదేశీయానం అనేది అనుకూలంగా ఉంది. ఖర్చులను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఖర్చులు చాలా తగ్గుతాయి. ఎవరైతే హాస్పిటల్ ఖర్చులు ఇతరతర ఖర్చులు పెడుతున్నారో అవి కూడా తగ్గిపోతాయి. మీ దగ్గర ఎలాగో డబ్బు నిలబడదు కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ రూపంలో కొన్ని ఖర్చులు చేసేదానికి అంటే మంచి ఖర్చులు చేసేదానికి ప్రయత్నం చేయండి. ఈ సమయంలో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి కానీ విదేశీయానానికి కానీ అన్ని పనులు కూడా సక్రమంగా జరుగుతాయి. ఇక శుక్రుడు బుధుడు ఈ రెండు గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక మనం చూస్తే ఈ రెండు గ్రహాలు ఒకే సమయంలో యాక్టివేట్ అవుతూ ఉన్నాయి. ఆ గ్రహాలకు ఎదురుగా ఉన్నటువంటి సమయంలో ఇచ్చినటువంటి సమయంలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఫలితాలు జరుగుతాయి. ఈ సమయంలో ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి శుభ ఫలితాలు వస్తూ ఉన్నాయి. సంతానం అనేది తప్పక కలుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతాయి. షేర్ మార్కెట్ రంగంలో అనుకూలత అనేది సూచిస్తూ ఉంది. మీరు వేసినటువంటి ప్రణాళిక ప్రకారంగానే అన్ని పనులు పోతూ ఉంటాయి. మీకు మానసిక ప్రశాంతత చక్కగా ఉంటుంది. సుఖస్థానం బాగుంది. సుఖంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మీరు చేయాలనుకున్నటువంటి పనిని చేస్తారు. తినాలనుకున్న దాన్ని తింటారు. మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటూ ఉంటారు. కొంచెం రిలాక్స్గా ఉండేటటువంటి సమయం ఇది. అంతేకాకుండా మీ యొక్క పేరు ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి. విజయ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క స్థితిగతులకు తగ్గట్టుగా అంటే మీరు కనుక విద్యార్థులు అయితే పోటీ పరీక్షల్లో మంచి మార్కులు రావటము, రాజకీయ నాయకులు అయితే విజయ అవకాశాలు పెరగటము, అంటే ఎలక్షన్లలో వీటిల్లో ఏదైనా కానివ్వండి ఏ విధమైనటువంటి పోటీ ఉన్నా ఒకవేళ కోర్టు కేసులు ఉన్నాయనుకోండి మీదే విజయం కావటము, ఏదైనా కూడా విజయ అవకాశాలు మీవే. మీ శత్రువులను మీరు 3 చెరువులు నీళ్లు తాగిస్తారు. మీ మీద వేసినటువంటి నిందలను కూడా మీరు కడిగి పారేస్తారు. ఆ నిందలు అవి నిందలు అని చెప్పేసి అందరికీ నిరూపితం అయ్యేసి మీరు స్వచ్ఛమైనటువంటి వ్యక్తిగా అందరికీ కనిపిస్తారు. ఈ సమయంలో మీకు ధనం అనేది వృద్ధి చెందుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్లు వృద్ధి చెందుతాయి. ఆ తర్వాత సౌభాగ్య స్థానం బాగుంది. తండ్రి గారితో మీ సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి. తండ్రి గారు తల్లిగారి యొక్క ఆశీస్సులు గతంలో ఇచ్చినవి కానీ ఏమైనా కూడా గురువులు ఇచ్చినటువంటి ఆశీస్సులు కానీ అవన్నీ వ్యర్థం కాలేదు. ఈ సమయంలో రియాలిటీకి వస్తాయి. మీరు చేసేటటువంటి పుణ్య కార్యక్రమాలు మంచి ఫలాన్ని కూడా ఇస్తాయి. పుణ్య కార్యక్రమాలు లేదా పుణ్యక్షేత్రాలు తిరిగేదానికి ఇది మంచి సమయం. ఇక సూర్య భగవానునికి ఎదురుగా ఇచ్చినటువంటి సమయంలో సూర్యుని గోచార ఫలితాలు ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మీకు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి. ఇవి కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇక పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. మీ యొక్క సంసార జీవితాన్ని చక్కగా కాపాడుకుంటూ ఉండండి. యుగోలకి వెళ్ళకుండా ఉండండి. గవర్నమెంట్ మూలకంగా కొన్ని సమస్యలు, తండ్రి గారి వైపు నుంచి సమస్యలు, తండ్రి గారి ఆరోగ్యానికి సంబంధించి కొన్ని మొత్తానికి చికాకులు సమస్యలు వచ్చేదానికి ఈ సమయం సూచిస్తుంది. ఇక చంద్రభగవాను యొక్క గోచార ఫలితాలు కనుక మనం చూస్తే చంద్రునికి ఎదురుగా ఇచ్చినటువంటి డేట్లలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు, రుణపరమైనటువంటి సమస్యలు, శత్రుపరమైనటువంటి సమస్యలు, కోర్టు కేసులు ఇవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల తదనుగుణంగా మీరు
ప్లాన్ చేసుకోండి. అంటే చంద్రుని కనుక రెమెడీస్ చేసుకుంటూ ఉంటే ఈ ఫలితాల నుంచి మీరు కొంచెం ఈప్సితార్థ సిద్ధి పొందుతారు. ఇక కుజు భగవాను యొక్క ఫలితాలు కనుక చూస్తే కుజునికి ఎదురుగా ఇచ్చినటువంటి డేట్లలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఫలితాలు జరుగుతాయి. ఈ సమయంలో మీకు ధైర్యం తక్కువగా ఉండటము, అగ్రిమెంట్లు వీటి మీద సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా సంతకాలు పెట్టండి. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. దగ్గర ప్రయాణాలు కాస్త వ్యతిరేకంగా మీకు ఉంటూ ఉంటాయి. అంటే అంత కంఫర్ట్గా ఉండకపోవచ్చు. సోదరీమణులతోనే వ్యతిరేకతలు ఉన్నాయి, లేదా వాళ్ళ నుంచి మీకు సపోర్ట్ అనేది తగ్గుతుంది. క్రీడాకారులకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇక ఉద్యోగంలో ఇక్కట్లు, ఇబ్బందులు, నిరుద్యోగస్తులకు ఉద్యోగం రాకపోవటము, ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి పదోన్నతులు రాకుండా, మంచి హైక్స్ రాకుండా, వర్క్ లోడ్ అనేది పెరగటము, ఇలాంటి ఇబ్బందులు ఈ కుజు భగవానుడు ఈ సమయంలో ఇస్తూ ఉన్నాడు. ఇక చివరగా గురు భగవాను కనుక చూస్తే గురు భగవానుడికి ఎదురుగా ఇచ్చినటువంటి సమయాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫలితాలు జరిగేదానికి అవకాశం ఉంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, అంటే గొడవలు, సమస్యలు, ఒకే త్రాటి మీద అందరి ఆలోచనలు లేకపోవటము, మీరు ఒక మాట చెప్తే వాళ్ళు ఇంకొక మాట చెప్తారు, వాళ్ళు ఇంకో మాట చెప్తే మీరు ఇంకో మాట చెప్తారు, అందరూ ఒకే త్రాటి మీద ఉండరు. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ అనేది తక్కువగా ఉండటము, లాభాలు తక్కువగా ఉండటము, మీరు ఊహించిన విధంగా లాభాలు రాకపోవటము, మీరు వస్తాయనుకున్నటువంటి లాభాలు రాకుండా తగ్గించి పడటము, ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు జరగాలి అంటే రవికి, చంద్రుడికి, కుజుడికి, గురువుకి మీరు రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉంటే అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ వీడియోలో కేవలం 2026వ సంవత్సరానికి గోచార గ్రహ బలాలను సంబంధించి మాత్రమే ఇక్కడ చెప్పగలిగాను. ఇక్కడ మీ వ్యక్తిగత జాతకాన్ని పరిగణలోకి తీసుకోలేదు. మీ వ్యక్తిగత జాతకంలో జరిగేటటువంటి దశ మహర్దశలను బట్టి, ఇక గ్రహాలు ఉన్నటువంటి ప్లేస్మెంట్ను బట్టి కూడా ఫలితాలు కొంచెం మారుతూ ఉంటాయి. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు బలాలు, నడకలు, అవస్థలు, ఉన్నటువంటి నక్షత్రాలు, వీటన్నిటిని బట్టి ఏ ఫలితాలు వస్తాయో ఇంకొంచెం ఖచ్చితంగా చెప్పవచ్చు. మీ జన్మజాతకం కనుక విశ్లేషణ చేస్తే ఇంకొంచెం ఖచ్చితమైనటువంటి ఫలితాలు చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని గ్రహించండి. మరి ఒక మంచి వీడియోలో అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.